గనక ఒక ఊరిలో కాంతమ్మ తన కోడలైన సువర్ణతో కలిసి నివసిస్తూ ఉండేది. కాంతమ్మ భర్త చనిపోవడంతో కొడుకు దగ్గరే ఉంటుంది కాంతమ్మ. సువర్ణ భర్త ఊరు పనికి వెళ్తాడు. కానీ అక్కడ డబ్బు సరిగ్గా రాకపోవడంతో ఇంటికి సరిగ్గా డబ్బులు పంపించేవాడు కాదు. ఇంకా సువర్ణ ఆ పని ఈ పని చేస్తూ ఇంటిని పోషిస్తూ ఉండేది. ఇలా వీళ్ళు పేదరికంలో బతుకుతూ ఉంటారు. అమ్మా, ఈరోజు మా టీచర్ గారు స్కూల్లో ఫీజు గురించి అడిగారమ్మా. తమ్ముడిని నన్ను పరీక్షలు కూడా రాయనివ్వమని చెప్పారు. స్కూల్లో పిల్లలందరూ కూడా మమ్మల్ని బాగా ఎగతాళి చేస్తున్నారమ్మా. స్కూల్ ఫీజు కట్టలేనప్పుడు ఈ స్కూల్లో ఎందుకు మీరు చదువుకునేది అని. ఇంకా వాళ్ళందరి దగ్గర మంచి మంచి బట్టలు, పుస్తకాలు, బ్యాగులు అన్నీ ఉన్నాయమ్మా. నాన్న ఎప్పుడు వస్తాడు? నువ్వు మాకెప్పుడు కనిపిస్తావమ్మా అన్నీ. అక్క వాళ్ళ ఫ్రెండ్సే కాదు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను అలాగే ఎగతాళి చేస్తున్నారు. మా టీచర్ కూడా ఫీజు తీసుకురాకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వనని చెప్పేసింది. నాన్న ఎప్పుడు వస్తారమ్మా? ఎప్పుడు నాన్న మాకు బుక్స్, బ్యాగులు అన్నీ తీసుకొని వస్తారు? మేము కూడా అందరి పిల్లల్లాగే ఎప్పుడు స్కూల్కి సంతోషంగా వెళ్తాము చెప్పమ్మా అని పిల్లలు అడుగుతుంటే సువర్ణ కంటి నిండా నీటితో పిల్లల వైపు అలానే చూస్తూ నిలబడిపోతుంది. అమ్మా సువర్ణ, ఏం చేస్తున్నావమ్మా? ఈరోజైనా భోజనంలోకి ఏదన్నా కూర వండావా? నువ్వు పనిచేసే చోట ఈరోజైనా నీ పని డబ్బులు పూర్తిగా వచ్చాయా అమ్మా? పిల్లలు పాపం 2 రోజుల నుంచి పచ్చడన్నమే తింటున్నారు. నేనంటే పెద్దదాన్ని, ఎలాగోలా ఓర్చుకుంటాను. పాపం పసిపిల్లలు, వాళ్ళు రోజు పచ్చడి ఎక్కడ తింటారే? మీ ఓనర్ని అడిగి ఏదన్నా కూరగాయలు తీసుకొచ్చి వండొచ్చు కదా. నువ్వు ఇంటి పనికి వెళ్ళే ఓనర్ దగ్గర రోజుల్లో మనుషుల్ని నమ్మి డబ్బులు ఎవరు ఇస్తున్నారు అత్తయ్య? ఏదన్నా పని చేస్తే పనికి తగ్గ జీతం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అయినా ఈ ఒక్క రోజుకి ఎలాగోలా సర్దుకుపోండి అత్తయ్య. రేపు ఎలాగైనా సరే కూరగాయలు తీసుకొచ్చి పిల్లలకి కడుపు నిండా భోజనం పెడతాను. ఈ రోజుకి మన దగ్గర ఉన్న ఊరగాయతోనే సరిపెట్టుకోండి. అన్నం వండాను. మన పక్కింటి పద్మ దగ్గర కొంచెం బియ్యం అరువుగా తీసుకొని అన్నం వండాను. ఈరోజు రేపటికైతే ఏమి ఇబ్బంది లేదు అత్తయ్య. తర్వాత ఈలోపు నేను పనిచేసే అమ్మగారి దగ్గర అడ్వాన్స్ డబ్బులు అడిగైనా సరే ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని వస్తాను. ఆ తర్వాత రోజు సువర్ణ రాత్రి కూడా పిల్లల పాపం పచ్చడే తిన్నారే. ఈరోజైనా సరే అన్నం వండి పులిహోర కలుపు. నువ్వు పులిహోర చాలా బాగా చేస్తావు కదా. పిల్లలకు కూడా అదంటే చాలా ఇష్టం. దాన్నే వండి దాన్నే బాక్స్లో స్కూల్కి లంచ్ బాక్స్లో పంపించు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారే. సరేనా అంటుంది అత్తగారు. అత్తయ్య, మీరు చెప్పినట్టే పులిహోర చేస్తాను. అయ్యో, నాకు నిన్న చూసారా ఈ ఆలోచన రాలేదు. లేకపోతే పాపం రాత్రి పిల్లలు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చేది కాదు పచ్చడి మెతుకులు తింటూ. ఆయనేమో అక్కడ సిటీలో అలా బాధపడుతున్నాడు, ఇక్కడేమో మనం ఇలా బాధపడుతున్నాం. మనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో, ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడో అని సువర్ణ తనలో తాను బాధపడుతుంది. తర్వాత రోజు సువర్ణ వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబాయ్ చుట్టపు చూపుగా వస్తాడు. రండి బాబాయ్ రండి, బాగున్నారా అని అడిగి ఆయనకి పులిహోర వడ్డిస్తుంది సువర్ణ. ఆయన ఆ పులిహోరను తింటూ చాలా బాగుంది అని చాలా రకాలుగా పొగుడతాడు. సువర్ణ చాలా సంతోషిస్తుంది. ఇంట్లో ఉన్న పులిహోర అంతా ఆ బాబాయ్ ఒక్కడే తినేస్తాడు. మా సువర్ణ, మీరెంత కష్టాల్లో ఉన్నారో, మీరెంత పేదరికంలో ఉన్నారో నాకు తెలుసమ్మా. నువ్వు చేసిన పులిహోర చాలా బాగుంది. ఇదే కనుక ప్రసాదంలాగా పెడితే నీకు చాలా డబ్బులు వస్తాయమ్మా. గుడి దగ్గర ఊరి చివర ప్రసాదం కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను. దాన్ని తీసుకుని నువ్వు అక్కడ పులిహోర వ్యాపారం చేసుకో. ఒక్కొక్క పొట్లం 20 రూపాయలకి అమ్మినా రోజుకి నీకు 1000 రూపాయలు ఈజీగా వస్తాయమ్మా. నువ్వు, నీ పిల్లలు, నీ భర్త, నీ అత్తగారు అందరూ సంతోషంగా జీవితాన్ని కొనసాగించవచ్చు అని ఆ బాబాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఏదో బాబాయ్ చెప్పాడని ఇక్కడ హోటల్ అయితే పెట్టాం, కానీ ఈ పులిహోర అమ్ముడుపోతుందో లేదో అని చాలా భయంగా ఉంది అత్తయ్య. అప్పు చేసి మరీ ఈ పులిహోర వ్యాపారం చేస్తున్నాము. ఇందులో లాభాలు రాకపోతే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య.
మీరేమనుకుంటున్నారు మరి మన ఈ పులిహోర వ్యాపారం గురించి? ఇది కనుక వృద్ధిలోకి వస్తే మనం చాలా బాగుపడతాం. కానీ ముందుగా మనం వృద్ధిలోకి వస్తామా రామా అని అనుమానంగా ఉంది. నువ్వేం భయపడకు, బాధపడకమ్మా కోడలి పిల్ల. దేవుడిని ఏదో ఒక మార్గం చూపించమని అడిగితే దేవుడు ఈ పులిహోర రూపంలో మనకి మార్గాన్ని చూపించాడు. నువ్వేం భయపడకు, అనుమానపడకు. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. ఎక్కడైనా కష్టపడాల్సిందే. కష్టపడింది ఫలితం అనేది ఎక్కడా రాదు. ఆ ఒక్క మాట నువ్వు గుర్తుంచుకొని మన పని మనం చేద్దాం. ఆ పైనంతా దైవ నిర్ణయం. ఎలాగోలా దేవుని దయ వల్ల రోజులు గడిచే కొద్దీ వాళ్ళ పులిహోర వ్యాపారం చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళు డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. తన భార్య, తన పిల్లల్ని చూసి భర్త కూడా చాలా సంతోషిస్తాడు. అత్త కూడా చాలా ఆనందపడుతుంది. ఇలా తన పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకుంటూ, పిల్లలకి కడుపు నిండా 3 పూట్ల భోజనం పెడుతూ సువర్ణ తన జీవితాన్ని గడపడం మొదలు పెడుతుంది. ఇది ఇవాల్టి కథ. ఇంకా మరెన్నో స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను అలాంటి వీడియోస్ చేస్తాను.